మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మా వేలు పట్టుకొని నడిపించారు. అలాగే మమ్మల్ని చిన్న పిల్లలాగా మీ తమ్ముడిలాగా కుటుంబ సభ్యులాగాను భుజం మీద పెట్టుకొని మోసి మమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రకంగా వస్తే ఇంకో మాట కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో స్థిరపడిపోయామనుకున్న వాళ్ళని మేము ఒంగోలు దగ్గర రావడం కూడాను యాదృచ్ఛికంగా జరిగింది. మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ప్రస్తుతం నెల్లూరు డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఘట్టమనేని శ్రీనివాసరావు గారు 2012లో నా గురించి తెలుసుకొని, అలాగే అదే టైంలో ఒక హిప్ రీప్లేస్మెంట్, ఒక చిన్న హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ చేస్తే అది స్టేట్ వైడ్గా పేపర్లో వచ్చి దాన్ని కూడా చూసి మీరు డాక్టర్ గారు మీరు హైదరాబాద్లో ఉంటే కాదు మన ఊరికి రావాలని చెప్పని పట్టుబట్టి ఒంగోలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు మీ అందరూ తెలిసే ఉంటుంది, మన మినిస్టర్ గారు ప్రెసిడెంట్ అద్దంకి ఎమ్మెల్యే గారు తనకి పరిచయం చేస్తే తను నన్ను సెక్రటేరియట్లో వెంట పెట్టుకొని ప్రతి బ్లాక్కి కాలినట్టు తిప్పి వెంట పెట్టుకొని తిప్పి ఆ రోజు మన మున్సిపల్ మినిస్టర్గా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, తనతోటి నన్ను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది. అట్లా ఒంగోలు వచ్చి 2012లో సెప్టెంబర్లో వచ్చాము. అలాగే తర్వాత 2013 ఫిబ్రవరి 14 ఇదే రోజు నాడు మన సుందరభవన్ రోడ్లో శ్రీరామ్ హాస్పిటల్ అనే చిన్న క్లినిక్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లినిక్ కూడాను ఆ రోజు మా ఉస్మానియాలో మా బ్యాచ్మేటు ప్రజెంట్ ఆ టైంలో మన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రఘురామరెడ్డి గారి చేతి మీదుగా మన క్లినిక్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేశాను, ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్ అని. అక్కడ అది చారిటీ హాస్పిటల్. చాలామంది పూర్ పేషెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు అనమాట, ముస్లిం పేషెంట్స్ అంటే అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అక్కడ అందరినీ చూసామంటే పేద ప్రజలు అంటే వైద్యం అనేది ఎంత ఖరీదు, వాళ్ళు ఆ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కాబట్టి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు అనమాట. ఎలాంటి వైద్యశాలైనా ప్రైవేటుగా నిర్మాణం చేయబడి నిర్వహింపబడేటటువంటి వైద్యశాలలు అనేటటువంటివి చాలా పెద్ద కులాలకు చెందినటువంటి వారికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ వైభవోపేతంగా నడుస్తున్నాయి. చిన్నవారు వచ్చి హాస్పిటల్స్ పెడితే అవి రన్ కావడం చాలా కష్టం అనేటటువంటి ఆనవాయితీ కొనసాగుతూ ఉండేది, ఇది వాస్తవం. కానీ డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు ఒంగోలుకు మొదటి అడుగు పెట్టినటువంటి దగ్గర నుండి కూడా నాకు తెలుసు, ఒంగోలులో ప్రతి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేటటువంటి తేడా లేకుండా మంచి వైద్యం, చక్కటి గౌరవంతో కూడినటువంటి ఆహ్వానంతో పాటు మంచి వైద్యం దొరుకుతుంది అని చెప్పడం, అంతేకాకుండా తక్కువ ఖర్చుతో వేరొక హాస్పిటల్లో నీకు లక్షలు అవుతాయని అనుకునేటటువంటి దాన్ని దానిలో అతి తక్కువతో వైద్యం చేసి మరి ఎంతో సేవలు అందించేటటువంటి డాక్టర్గా వారి యొక్క సతీమణి గారు కానీ వారు కానీ ఖ్యాతి గడించారు. మన డాక్టర్ గారు ఈరోజు 11 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపి 12వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఆయనకంటూ 12 అయిపోయి 13 అంట, మా వాళ్ళు ఏమో 11 అని రాశారు. సరే 12 సంవత్సరాల వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇందాక మన పిన్ని వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నారు, మా మేనల్లోని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉందని. నాకు కూడా ఇదివరకు మన పట్టపాలలో మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు, కానీ మన పల్లిపాలెం అనేది నాకు తెలియదు. మా పల్లిపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను 2 సార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను. అప్పుడు మామూలుగా వచ్చే అక్కడ చేరారు కావాలనుకున్నాను, కానీ మన పల్లిపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం. నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం పల్లిపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర 6,000 మంది ప్రజలుంటే 6,000 మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నారంటే అంతకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా.